ఏదో బుసలు కొడుతున్నాడు ఏంటి సార్? అంటే కాదు మేడం, అమ్మాయి ఏం మాట్లాడుతా ఉంది, ఎక్కడ ఏం వచ్చి మాట్లాడుతుందో కొంచెం తెలుస్తుంది. ఆ అమ్మాయి రెడ్ హ్యాండెడ్ గా చూశాను అని ఓపెన్ గా చెప్తుంది. మీ వర్షన్ ఏంటి? మేడం చూసింది కదా, చూసినట్టు ఊరికి వదిలేసి పోవాలి ఆ? కానీ. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? మగాడవేనా? పిచ్చేమన్నా ఉందా నీకు? చూసినట్టు వదిలి వెళ్ళిపోవాలా? చెప్పు తీసుకొని అక్కడే కొట్టాక. ఇప్పుడు వరకు నువ్వు అంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే జరగలేనిది జరిగినట్టుగా చెప్తున్నాను అనుకుంటున్నావు. నువ్వేంటంటే జరిగింది మర్చిపోవాలి కదా, ఇంటి గుట్టు బయటకు ఎందుకంటే. కాదు సార్, ఇప్పుడు ఇది ఇంత జరిగింది, ఊరికి రాద్ధాంతం చేయాలి అవసరమా? మరి ఏం చేయాలి? ఏ దాంతం చేయాలి? రాద్ధాంతం వద్దు, ఏ దాంతం చేద్దాం? అసలు ఈయన వల్లే వచ్చింది సార్ మాకు ఈ ప్రాబ్లం అంతా. ఏ ప్రాబ్లం అమ్మా? మరిదితో పడుకోవడమా? మళ్ళీ పెళ్లి చేసుకోనేగానే నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేశాను, ఇంకొక అమ్మాయితో ఉంటాను, అసలు నువ్వు నాకు అట్లా ఇష్టం లేదు, అసలు ఏమీ లేదని చెప్పేసి ఆ అమ్మాయితోనే ఉంటాను, ఆ అమ్మాయితోనే చేస్తాను. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఈయన? ఎవరు మీ ఆయన? ఇంకొక అమ్మాయిని ఎవరినో లవ్ చేశారంట. వారిని నీదో పంచాయతీ ఇక్కడ. ఆ పిల్లలు ఎవరికి పుట్టారమ్మా? ఈయనకే పుట్టారండి. మరిదితో ఎప్పటి నుంచి ఈ దుకాణం నీకు? ఆ అబ్బాయి ఏమో నాకు ఒక రోజు అసలు మరితో అలా చేస్తారని ఎవరైనా అనుకుంటారా మేడం? అనుకోం కదా, అందుకనే నువ్వు సేఫ్టీ సైడ్ చూసుకున్నట్టు. అసలు ఎవరు అనుకోరు మేడం. ఒక రోజు ఎదురు మమ్మల్ని అడుగుతుంది పంచాయతీ. సిగ్గులేదా నీకు అసలు? ఆ మరిదంటే మీ ఆయన తప్పు చేస్తే మీ ఆయన గొంతు పట్టుకోవాలా? నువ్వు ఆయన కాలర్ పెట్టుకుని మాట్లాడుకోవాలా? అమ్మా, నీ పేరేంటన్నా? నా పేరు లక్ష్మి సార్. ఎప్పటి నుంచి ఉంది మీ మరిది గారితో మీకు ఈ ప్రయాణం? ఒక 2 years నుంచి. 2 years బట్టి. నీతో సంబంధం ఉండగా ఈ పెళ్ళేంటికి, ఈ దుకాణం ఎందుకు? మళ్ళీ మీరు ఇలా గ్రూప్ గా నడిపించేసుకోపోయారా? ఈ పిల్ల జీవితం ఎందుకు నాశనం చేయడం? ఆగవయ్యా నీ పంచాయతీ. బాగా చెప్పావు గానీ రెడ్ హ్యాండెడ్ గా కనిపెట్టిన అమ్మాయి బయటకు వచ్చి చెప్పకూడదా? సర్దుకు పోవాలా? నాకు ఇష్టం లేదు మేడం నా భార్య అంటే. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టము. ఎవరా అమ్మాయి? నా లవర్ సార్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నా. మా పెద్దవాళ్ళు ఒప్పించి సస్తాము ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే అని చెప్పేసి నాకు ఈ అమ్మాయిని నాకు కంటగట్టారు. పెళ్లికి ముందే నీకు ఆ అమ్మాయితో నాకు రిలేషన్ ఉంది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ ఉంది. ఈ జరిగిన తర్వాత అమ్మాయి చావడానికి కూడా రెడీ అయిపోయింది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి చచ్చిపోవడానికి కూడా. మీ ఇద్దరికి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అయింది మేడం. మరి పిల్లని ఎందుకు కన్నావు? భార్య ఇష్టం లేకపోతే? మేడం నాకు ఇష్టం లేదు మేడం, పెద్దవాళ్ళు అలా చేశారు మేడం. అవును చేశారు, వదిలేయాలి. లేకపోతే ఆఖరికి చెప్పాను నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు, నాకు నేను చేసుకోను, అమ్మాయినే చేసుకుంటానని చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్ పెళ్లి ఎందుకు చేసుకున్నావని కదా, పిల్లని ఎందుకు కన్నావని. ఏదో మేడం అయిపోయింది మేడం అలా. ఇంకా స్పాంటేనియస్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అలా కాదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఎప్పుడు తెలుసు నీ గతం గురించి? అమ్మాయికి తెలుసా లక్ష్మికి మొత్తం అంతా? తెలుసు సార్. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఆ అమ్మాయితో నేను రిలేషన్ ఉన్నాను. ఎంతకాలం బట్టి రిలేషన్షిప్ ఉంది? మొదటి నుంచి ఉంది. ఆ అమ్మాయితో ఎంతమంది పిల్లలు? ఆ అమ్మాయికి 2 సార్. ఇద్దరు. అక్కడ 2. ఆ అమ్మాయికి వేరే మొగుడు ఉన్నాడా? లేదు సార్. నీ గురించి అలా ఉంది? అవును సార్. తాళి మాత్రం కట్టాలి. ఈ బిడ్డ నీ బిడ్డనా? అవును సార్. తాళి కట్టకుండా 2 పిల్లల్ని కంటానికి ఆవిడ రెడీ అయిపోయిందా? 2 పిల్లల్ని కనేటప్పుడన్నా నువ్వు ఈవిడికి తాళి కడితేనే మాత్రమే మొగడా మేడం? లీగల్ గా అలాగే అంటాం బాబు మేము. దీన్ని అక్రమ సంబంధాలు అంటారు. నువ్వు చేసి ఒళ్ళుకో. అక్రమ సంబంధాలు కాదు మేడం. ఆ అమ్మాయికి నాకు ఇష్టం ఉన్నప్పుడు బాబు సొసైటీలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు ల్యాండ్ ఆర్డర్ లో ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు అంటే ఆ అమ్మాయితో పోయి నేను ఉండడానికి రెడీగా ఉన్నాను మేడం. నేను నువ్వు ఎలాగైనా సాగు, అది కాదు నువ్వు టెక్స్ట్ బుక్ రాస్తున్నావు ఏంటి? తాళి కడితే డైవర్స్ ఎలా ఇచ్చేస్తాడు మేడం? నాతో ఒక పిల్లల్ని కానీ తను హామీ ఇచ్చాడు మేడం. నేను నా పిల్లని నిన్ను చూసుకుంటానని తను హామీ ఇచ్చాడు. ఎవరిచ్చారు? అలాగేమీ చెప్పలేదు. సో వీళ్ళిద్దరే కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి పంచాయతీ పెడుతున్నావు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. అసలు నీ భార్య నీ సొంత తమ్ముడితో పాటు ఉంది అనేటటువంటి అంశం అనేది నీకు ఎక్కడన్నా కొద్దిగా గుచ్చుకుంటుందా, లేదంటే అదంతా ఓకేనా? సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్క నిమిషం మేడం, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి నీకు బాధగా ఉందా? నా దారి నేను చూసుకుంటున్నాను కాబట్టి నా ఆవిడ నా తమ్ముడితో ఉన్నా అంతే సార్. నా ఇప్పుడు అమ్మాయి మీద నాకు ఇష్టం లేదు. నీకు ఓకే? నాకు ఓకే సార్. వాళ్ళ దాకా వాళ్ళు చేసుకుని ఏమని చేసుకుని, నాకైతే ఆ అమ్మాయి మీద ఇష్టం. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ నాన్న ఉండేవాడు, వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ కూడా కొంచెం మానసికంగా ఉంది. ఆ అమ్మాయిని చూసుకోవడం ఎవరు లేరు, మళ్ళీ నేనే చూసుకోవాలి. వాళ్ళే మీరు ఈవిడ్ని మీ తమ్ముడు చూసుకుంటాడా? ఏమైనా చేసుకుని సార్, నాకు ఇష్టం లేదు సార్. ఇది ఏమైనా చేసుకోవటం ఏందిరా బాబు? నాకైతే ఇష్టం లేదు సార్ ఇది. అలా కదమ్మా లక్ష్మి, నీవు ఇప్పుడు అతను కావాలంటే ఏంటో అక్కడ ఆల్రెడీ నువ్వు సెట్ చేసేసుకున్నావు కదా. వాళ్ళ ఇష్టం సార్. ఏంటమ్మా నీకు పేరుకు భర్త కావాలి, సుఖం కోసం మరిది కావాలా? చెప్పాలి నువ్వు. నేను పడుకునేటప్పుడు డ్రింక్ కలిపేసి ఇచ్చాడు మేడం. ఎన్నిసార్లు? 2 సంవత్సరాలు బట్టి డ్రింక్ లో 2 years నుంచి తల్లి మీ రిలేషన్. అంటే ఒక రోజు నైట్ నేను మామూలుగానే కూర్చొని ఉంటే నాకేమో డ్రింక్ తాగొద్దునా అని చెప్పేసి డ్రింక్ తీసుకొచ్చి ఓకే. మార్నింగ్ లెగ్గానే మేమిద్దరం ఒక బెడ్ మీద ఉండి నేను ఆశ్చర్యపోయాను. ఆగమ్మా, పడుకునే ముందు డోర్ గడేసుకోవాలని తెలీదమ్మా? మార్నింగ్ లెగ్స్ చూసిన తర్వాత ఇద్దరం ఒక బెడ్ మీద మార్నింగ్ అంతా మీరు దుకాణం నడిపిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు తెల్లారు వచ్చి?
మరి 2 years బట్టి అతనే డ్రింక్ ఇస్తున్నాడా నీకు? ఆహా లేదు సార్, మరి ఒక రోజే ఇంకా ఇచ్చారు. తర్వాత కంటిన్యూ అయిపోయింది. నేను ఇంట్లో ఉండను సార్ నైట్. అదేలే నీ దుకాణం వేరుందిగా, నువ్వు అక్కడ బిజీ కదా, నీకు ఫుల్ టైం అక్కడ. తర్వాత నుంచి మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో కమిట్ అయిపోయారా? సరే ఇప్పుడు భర్త ఎందుకమ్మా నీకు? మరిది కావాలని అడగాలి కదా. ఇప్పుడు నీకు ఎవరు కావాలి? మీ ఆయన నాకు వద్దండి అమ్మాయి అంటున్నాడు. తను నాతో ఉండను, వేరే అమ్మాయితో ఉంటాను అంటున్నాను. కాబట్టి ఇప్పుడు నీకేం కావాలి? ఆయన ఒక్కడే ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఒక మాట మాట్లాడాలంటే డే 1 నుంచి ఆయన ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయి కావాలనుకుంటున్నాడు, బలవంతంగా ఓ పెళ్లి. నువ్వు వద్దా అంటున్నాడు. ఏంటి ఇప్పుడు చెప్పు? ఇంకో పర్ఫెక్ట్ కూడా ఉంది. అతను ఏమంటున్నాడో తెలుసా? నాకు అక్కడ ఒక అమ్మాయి ఉంది కాబట్టి నా ఆవిడ ఎవరితో తిరిగినా పర్లేదంట, తమ్ముడు అవని ఎవరైనా పర్లేదంట. క్లారిటీగా ఉన్నాడు వ్యక్తి, క్లారిటీతో ఉన్నాడు అతను. ఎవరి ఇష్టం వాళ్ళది అన్నాడు. అంటే అమ్మ మీద నాకు ఇష్టం లేదు కదా సార్. నాకు ఓకే నాన్న, ఇప్పుడు నిన్నేమనట్లా? ఏమనట్లేదు, ఆగండి. సార్ నాకు వద్దు అని రాధాంతం చేశాను సార్ నేను. ఒక 2 నిమిషాలు, నీ వర్జన్ చాలా క్లియర్ గా ఉంది. నిన్ను అనట్లా. పెళ్లికి అనేది మామూలుగా లైసెన్స్ మార్కు కట్టానండి, ఆవిడ ఎవరితో తిరిగినా పర్లేదు, అవతల ఇంకో ఆడదాని జీవితం నాశనం అయినా పర్లేదు, నా తమ్ముడు అవన్నా పర్లేదు, ఎవరన్నా పర్లేదు, నాకు మాత్రం వేరే ఆడది మొదట అప్పుడు ఉంది ఇప్పుడు ఉందని అంటున్నావు. మీ ఆవిడేమంటుంది? ఇక్కడ లెక్క తేల్చుకోలేకపోతుంది, మొగుడే మరిది అన్నది లెక్క తేల్చుకోలేకపోతుంది. ఆ అమ్మాయి ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. ఇక్కడ బలిపశువు ఎవరంటే కనుక ఈ అమ్మాయి. ఇప్పుడు మీ ఆవిడ డెసిషన్ మీదే ఇక్కడ మిగతా ప్రాసెస్ అంతా ఎలా కంప్లీట్ చేయాలనేది మేము డెసిషన్ తీసుకోగలుగుతాం. అమ్మ చెప్పు లక్ష్మి, ఏంటి లక్ష్మి నీ వర్షన్ ఏంటో చెప్పు. నేను అబ్బాయి లేకుండా ఉండలేను. ఏ అబ్బాయి? 2 అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ, అది గొడవ. మా మరిది లేకుండా ఉండలేను. మరి మీ ఆయనకి విడాకులు ఇచ్చే ఫస్ట్ స్టెప్ క్లియర్. మా ఆయన దొరికాడా నీకు? బయట ఎవరు దొరకలేదంటే ఉండు, మీ ఆయన అడుగుదాం. ఉండు నాన్న. కాదు, ఏదో మేము చూస్ చేసుకున్నాం మేడం, ఏదో మీ ఇద్దరు ఎవరు కావాలంటే నాకు మరిదే కావాలని అంటున్నా. ఆ అమ్మాయి ఊరుకుంటుందా? ఈ అమ్మాయికి వచ్చే పౌరుషం కూడా లేదయ్యా నీకు. నువ్వు బ్రూస్లీ సినిమా చూడలేనట్టుంది, ఎగురుతంతది అమ్మాయి. బయట ఎవరు దొరకలేదా నీకు? నా మొగుడే దొరికాడా నీకు? మరి నీ మొగుడు వేరే అమ్మాయికి మొత్తం మంది ఇచ్చేసి పాడు చేయడం తెలుసు. నీకు సిగ్గిలేదా? ఆడదానివి. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గిలేదా? నువ్వు ఒక ఆడదానివే కదా, ఆడు మగాడు, నీకు ఆడదానివే కదా. నోరు మూయ్, ఏం మాట్లాడతావు? పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని నువ్వు ఒక మగాడివేనా? నీ మోడికి తెలీదా? నీకు తెలియదా? ఫస్ట్ నువ్వు మామూలుగా బయట తిరుగుతుంటే ఇంట్లో మామూలుగా ఒంటరిగా ఉంది. ఒకటి పిలిచి తెచ్చుకుంటుంది ఇంట్లోకి. నీ పెళ్ళమే ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ పెళ్ళన్నాను. ఏం మాట్లాడుతున్నారు కొంచెమన్నా తెలుస్తుందా మీకు? నీకు అర్థమవుతుందా? పెళ్ళన్న అసలు పట్టించుకుంటున్నావా? పెళ్ళన్న అసలు పట్టించు. ఈ రోజు నాకు కలిపినట్టు రేపు పొద్దున ఇంకొక అమ్మాయితో కూడా ఉంటా, అప్పుడేం చేస్తావు నువ్వు? అంటే కలుపుకుంటూ పోతూనే ఉంటాడు. ఎందుకు ఊరుకుంటా? ఎందుకు ఊరుకుంటా? అప్పుడేం చేస్తావు చెప్పు. అసలు పడకో, తొక్కు పడేస్తా. నువ్వు తొక్కుతా, నేను ఊరుకుంటాను. మరి మొగుడుతో ఇంకోసారి కానీ మాట్లాడినట్టు తెలిసిందా నీకు? నాకు ఇది క్లారిటీగా అర్థమైంది సార్. ఇది ఆయన కలుపుకోవడానికి ఎలా మాట్లా నేను చూస్తా, నేను మాట్లాడతాను.